తలుపు తలుపు మంది సరుకు కలుపు 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 చెయ్యి కలుపు తలుపు 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 మంది సరుకు కలుపు 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 చెయ్యి కలుపు తరకు గడ తలుపు గడ అదిరి పడే ఎడా పెడ పెరుగు వడ చెరుకు గడ జమ జమ రే. ఈ రోజు మండే అంటే నా కత్తి లంచాలు. మరి కత్తి లాంటి నుంచి వచ్చేస్తున్నారు ఎక్స్ప్రెస్ హరి అండ్ యాదమ్మ రాజు. ఏమాత్రం ఆలోచించగల పంచ్ పటాకా. మరి ఈ రోజు పంచ్ పటాకా రోజు టాపిక్ ఇస్ అబ్బాయిలు ఎలాంటి పనులు చేస్తే అమ్మాయిలకు నచ్చుతుంది. హాయ్, నా పేరు శ్రీదేవి. హాయ్ శ్రీదేవి. నైస్ మీటింగ్ యు శ్రీదేవి గారు. సేమ్ టు యు. సేమ్ టు యు. శ్రీదేవి, ఇప్పటి వరకు ఎవరన్నా అబ్బాయి నీ దగ్గరకు వచ్చి ఓ బెల్లం శ్రీదేవి, నా పిల్లం శ్రీదేవి అని అన్నారా? అన్నారా? మీ ఇంటి పేరు ఏంటి? పాలకోలు. ఓ పాలకోలు శ్రీదేవి, నా పిల్లం శ్రీదేవి చెప్పు. ఓ నిజమా శ్రీముఖి. అట్లాంటి పాటలు ఉండవు. బస్ లో వెళ్తున్నప్పుడు బ్రేక్ వేయక ముందుకే నా మీద పడ్డప్పుడు మంచోడు అనిపిస్తుంది. అలా మమ్మల్ని బుట్టలో వేసి ఆ బుట్టను తీసుకెళ్లి రైతు బజార్ అమ్మేస్తారు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ బస్ అనుకుందాం, ఇట్రా నేనే వస్తాను. ఇప్పుడు నేను శ్రీదేవి, నువ్వు ఒక అబ్బాయి, బ్రేక్ వేయట్లేదు, వెళ్తున్నాం, మనం ఏం చేస్తావు? ఏంటండి చూసుకోరా? చూసుకోలేదు. ఇప్పుడు ఆ బస్సు టైర్ పంచర్ అయింది, ఇంకో బస్సు వచ్చింది. బస్ లో నేను ఎక్కాను. ఇంకో ట్రావెల్. సూపర్ శ్రీదేవి. నెక్స్ట్ రీఛార్జెస్ చేపించినప్పుడు. అంటే మేము రీఛార్జ్ చేస్తే మీరు వేరే వాళ్ళతో మాట్లాడుకుంటారు కదా మా డబ్బులతో, అంతే కదా? అవునా? ఆడదానేవో అమ్మా. ఓకే నెక్స్ట్. అడగకుండానే బీర్ బాటిల్ తెచ్చి మన కంపెనీ ఏమన్నప్పుడు. ఏంది హార్డా, స్కాచా, వోడ్కానా? వోడ్కా. వోడ్కా. వోడ్కాని బీర్ కలుపుకొని తాగుతావు. ఆల్ మిక్స్. ఆ ముఖంలో ఏదో కాన్ఫిడెన్స్ చూడు. నెక్స్ట్. అమ్మాయి ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు అబ్బాయి ఎగ్జామ్ పాస్ అవ్వాలని గుడ్లు గోపురాలు తిరిగినప్పుడు అమ్మాయికి నచ్చుతుంది. మేము అలా తిరుగుతాం కాబట్టి ఒకటి 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 రెండు 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 మీ పేర్లే ఉన్నాయి. నెక్స్ట్. వర్షంలో లాంగ్ డ్రైవ్ తీసుకెళ్ళినప్పుడు నచ్చుతారు. ఐ లైక్ ద వే యు ఆన్సర్డ్. వర్షం. నెక్స్ట్. అడగకుండానే బాహుబలి 2 సినిమా టికెట్స్ మా ఫ్రెండ్స్ అందరికి ఇచ్చినప్పుడు. ఆడిస్తాడు కష్టపడి లైన్ లో నిల్చొని నానా తంతాలు నానా కొట్లాటలు పడి టికెట్లు తీసి ఆడలోకి ఇస్తారు. లవ్ అంటే అలాగే చూపిస్తారు కదా. మీరు లవ్ మా కోసమేడమ్మా, ప్రభాస్ కోసం ఆ లవ్. నీకు గుర్తుండే బాహుబలి డైలాగ్ ఒకటి చెప్పు. జై మహేష్మతి, జై మహేష్మతి. ఫస్ట్ అయితే జై మహేష్మతి, నేను తింటాను బాస్మతి. నెక్స్ట్. అబ్బాయి అమ్మాయికి సారీ కట్టినప్పుడు. ఇదేం ఆశ నీకు? కాదు, సినిమాలో హీరో హీరోయిన్ నిజంగానే హీరో అలా కడుతుంటే ఇది బాగానే ఉంది, దీనికి సౌండ్ ఉంది, పుచ్చుకో. నెక్స్ట్. శ్రీదేవి, ఈ రోజు పంచపటాక ఆన్సర్లన్నీ నువ్వే చెప్పేలాగున్నావు శ్రీదేవి. ఇప్పుడు శ్రీదేవి మళ్ళీ మళ్ళీ లేస్తుంది కాబట్టి మిగతా వాళ్ళకి పనిష్మెంట్. నువ్వు చెప్పిన తర్వాత అక్కడ మైకి లాస్ట్ అమ్మాయికి
ప్రతి ఒక్కరు చెప్పాలి అబ్బాయిలు ఎలాంటి పనులు చేస్తే అమ్మాయిలకు నచ్చుతుంది. రెడీ యాక్షన్. నా లవర్ రవిని తీసుకొచ్చి రవిని పెళ్లి చేసుకున్నప్పుడు మంచడానికి. నీ చెప్పలేదు నీ లవర్ బ్రోకర్ అని చెప్పలేదు నాకు. ఆడికన్నా సిగ్గుండాలి నాకన్నా ఉండాలి. వాళ్ళెవరు నేను చేసుకుంటారమ్మా. ఆ మైక్ ఇక్కడ ఇచ్చాయి. షాపింగ్ తీసుకొని వెళ్ళినప్పుడు. వెరీ నెక్స్ట్. అమ్మా నువ్వు అమ్మాయి కదా, అబ్బాయిలు ఎలాంటి పనులు చేస్తే మీకు నచ్చుతుంది, నీకు నచ్చుతుంది? సోషల్ సర్వీస్. సోషల్ సర్వీస్. వెరీ గుడ్. నెక్స్ట్. అబ్బాయి క్యాబ్ సర్వీస్. క్యాబ్ సర్వీస్. నెక్స్ట్. నా కోసం వాళ్ళ ఫ్రెండ్స్ ని వదిలేసినప్పుడు మంచోడు అనిపిస్తుంది. ఇదేం పాడుముద్దమ్మా, మాకుంటనే ముగ్గురు నలుగురు జీవితాంతం వాళ్ళతో నడవాలనుకుంటాం. మీరు వచ్చి మేము జీవితాంతం ఉంటాంగా, మీరు మధ్యలో వెళ్ళిపోతారు. అమ్మా మా అబ్బాయిలకు ఫ్రెండ్స్ జీవితాంతం ఉండరేమో, అవసరానికి ఉంటారమ్మా. నెక్స్ట్. అనురాధ నా పేరు. అనురాధ గారు చెప్పండి, అబ్బాయిలో మీకు ఏం నచ్చుతుంది? అన్ని పనులు మానుకుని నాతో పాటు ఏంటండి, సీరియల్. ఏంటి ఇప్పుడు హాస్పిటల్ నుంచి వచ్చారా? నాతో పాటు సీరియల్ చూస్తున్నప్పుడు. నెక్స్ట్ టాపిక్. అమ్మాయిలు ఎలాంటి పనులు చేస్తే అబ్బాయిలకు నచ్చుతుంది? ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు. అమ్మాయిలు అడక ముందే ముద్దు ఇచ్చినప్పుడు చాలా బాగా అనిపిస్తాయి. అడగక ముందే ముద్దేయాలనా? అంటే రోడ్డు మీద నువ్వు పోతుంటే ఇట్లా పచ్చుకు ఎందుకు పెడతారా? నువ్వు మహేష్ బావా ప్రభాసా? అంతకు మించి అబ్బా. నెక్స్ట్. అమ్మాయిల వాట్సాప్ గ్రూప్ లో సార్ మీ పేరు చెప్తారా ప్లీజ్? ప్రవీణ్. ఓకే చెప్పండి. అమ్మాయిల వాట్సాప్ గ్రూప్ లో నన్ను యాడ్ చేసినప్పుడు నాకు బాగా నచ్చింది. మీరు కూడా అమ్మాయా సార్? కాదు, వాళ్ళకి ఏదో అనిపించింది ఇలా ఒక అమ్మాయితనం ఉందని, అందుకే యాడ్ చేస్తాను. నెక్స్ట్. మనం ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు పెట్రోల్ అయిపోయింది అనుకో, మనం బండి మీద ఉంటే అమ్మాయి నెట్టినప్పుడు నచ్చుతుంది. సిగ్గుందా? అదే నీ చెల్లెలో అక్కను అట్లా నూక్కుంటా తీసుకుపోతుంటే నీకు లాంగ్ డ్రైవ్కి వెళ్ళాం కదా అక్కతోటో చెల్లితోటో. మామూలుగా వేయలేదు రాను. నెక్స్ట్. అమ్మాయి సీరియల్ చూడ రవి అగ్గి పెట్టుందా? ఫీచర్స్ కూడా షార్ప్. అగ్గి పెట్టుందా? హాకీ పెట్టమ్మా. సూపర్. చెప్పు. అమ్మాయిలు సీరియల్ చూడడం మానేసినప్పుడు. అమ్మాయిలు సీరియల్ చూడడం మానేసి పటాస్ చూస్తున్నప్పుడు నచ్చుతారు మనకి. నెక్స్ట్. నాతో పాటు మూవీకి వచ్చినప్పుడు. ఎలాంటి మూవీస్ కి తీసుకెళ్దామని? బాహుబలి 2 బాహుబలి 2. నీకైనా టికెట్స్ దొరికినాయా ఫస్ట్? అండి. ఆంటీయా? ఆంటీలా కనబడుతున్నారా? సరే వెళ్ళి కూర్చో. నెక్స్ట్. మార్నింగ్ లేవగానే తలస్నానం చేసి ముగ్గేసి అట్లాంటి అమ్మాయి నాకు నచ్చుతుంది. మరి నువ్వెందుకు ఇట్లున్నావు? అబ్బాయి అమ్మాయి లేచిపోయినప్పుడు అమ్మాయి డబ్బులు బంగారం తెచ్చినప్పుడు ఇష్టపడుతుంది. సిగ్గులేడా అందరు కూడా రాశ, అది బయటకు చెప్పొద్దు. నెక్స్ట్. అబ్బాయికి ఊపిరాడనప్పుడు అమ్మాయి వచ్చి శ్వాసను అందిస్తాయి. ఎట్లా అందియాలి? అబ్బాయికి ఊపిరాడినప్పుడు అమ్మాయి వచ్చి తన పెదవితోటి శ్వాసను అందిస్తుంది. అబ్బా తన పెదవులతోటి కూర్చో. వీడు ఆ సీన్ కోసం బస్ స్టాప్ లో పోయి ఆడట్లేదు. నెక్స్ట్. ఫస్ట్ టైం మన లవర్ సాంప్రదాయంగా కనిపించింది అప్పుడు సార్. సాంప్రదాయం అంటే మినీ స్కర్ట్, ట్యూబ్ టాప్, స్ట్రీక్స్, గోగుల్స్, ఎర్ర లిప్స్టిక్, హ్యాండ్ హ్యాంగింగ్, చిక్కున్ చకున్ చకున్ నర్సి. ఇప్పుడు నా కత్తి లాంటి వాళ్ళ నుంచి వచ్చేస్తున్నాడు ఎక్స్ప్రెస్ హారే. ఇక మా అందరికి సోషల్ మీడియా అంటే చాలా ఇష్టం కదా. ఫేస్బుక్, వాట్సాప్, ఇంకేంటి యూట్యూబ్ ఇలాంటి ఇష్టం. ఒకప్పుడు సోషల్ మీడియా అంటే ఎలా ఉండేది? సోషల్ బుక్ లో ఉండేది. చదివే కొద్ది కొత్త విషయాలు తెలుస్తుండే. అలాగా ఇప్పుడు సోషల్ మీడియా అంటే స్వాతి పుస్తకం తయారైంది. ఎవడేం రాస్తానో తెలియదు, ఎవడేం చదువుతుండో తెలియదు. అవును, నన్ను అడుగు నేను చెప్తా. అంటే డబ్బులు సంపాదించడానికి ఏవో పెట్టేస్తున్నారు. అయితే అలా పెట్టిన హెడ్డింగ్ ఎలా ఉంటాయి, లోపల మ్యాటర్ ఎలా ఉంటుంది. ఫస్ట్ రీసెంట్ గా ఎక్కువ సినిమా మీద వస్తుంటాయి, సినిమా వాళ్ళ మీద ఎక్కువ వస్తుంటాయి గాసిప్లు. సో అలాంటి గాసిప్ లో మొన్న రీసెంట్ కూడా చదివా, హీరోయిన్ ని మొత్తం నాకేసిన హీరో.
అది అలాంటి హెడ్లైన్ ఇంత పెద్ద పెద్ద అక్షరాలు రాతే ఎవరైనా ఓపెన్ చేయగానే ఉంటాడా, మొత్తం నొక్కుతాడు. ఫస్ట్ జిగిరి జింగానియా ఈ మధ్య టాలీవుడ్ లో టాప్ హీరోయిన్, దాదాపు అందరు హీరోలతో చేస్తూ ప్రముఖ హీరోయిన్ ఎదిగేసింది. హీరోయిన్ ఫోటో వేస్తారన్నమాట అక్కడ అలాగనే. ఇంతలో మనడు ఏం చేసింది ఎవరు నాకిస్తాడు అలా చూస్తున్నాడు. అయితే ఈ మధ్య షూటింగ్ స్పాట్ లో ఒక హీరో తన దగ్గర నుంచి ఏదో నాకేసాడట, ఏదో అమాంతంగా ఏడ్చింది హీరోయిన్. అడి అమ్మ నిజంగానా? అది మళ్ళీ మొత్తం చూస్తాడు. చూసి షూటింగ్ కి హీరోయిన్ తన బ్యాగ్ లో కిసాన్ జామ్ పట్టుకుని వచ్చిందట. ఆ జిప్ లోంచి కిసాన్ జామ్ తీసి తన చేతులేసి హీరో మొత్తం నాకేసాడట. అంటే జాము నాకితే జీవితం నాకేసాడంటే రాత్రి పేడంత మ్యాటర్ గెలికి పిడకంత చేస్తాడు. మొన్న రీసెంట్ గా ఒక ఇంకోటి చూసా, గోవాలో ప్రొడ్యూసర్ ఇచ్చిన సుఖం మర్చిపోలేదు అంటున్న ప్రముఖ హీరోయిన్. ఇంకా అలాంటి రాస్తే ఊరుకుంటాడా? ఎంత నెట్ బ్యాలెన్స్ చేసుకుని మరి ఓపెన్ చేస్తారు అలాంటి. మళ్ళీ ఆ ఫోటో వేసి బ్లర్ చేసి దాని మీద క్వశ్చన్ మార్క్ వేస్తాడు. లోపలికి వెళ్తే ఏముంటది? రావి చెట్టు పక్కన రసగుల్లా. ఈ సినిమా కోసం ఇటు టాలీవుడ్ వర్గాలు అటు ఫ్యాన్స్ మంచి ఆసక్తిగా వెయిట్ చేస్తుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన సోఫియా సర్ఫియా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెళ్ళబెట్టేసింది. ఓడి అమ్మ ఏంటి అంత ఆసక్తికరమైన విషయం చూస్తారు. ఈ మధ్య గోవాలో ఒక సాంగ్ షూటింగ్ వెళ్ళారట. వెళ్ళినప్పుడు హీరోయిన్ సాంగ్ షూట్ చేసి బాగా అలసిపోయిందట. అలసిపోయిన హీరోయిన్ ప్రొడ్యూసర్ చూశాడట, ఇంతవరకు బాగుంటది చూశాడు అంటే చేసి అలసిపోయిన హీరోయిన్ దగ్గరికి ప్రొడ్యూసర్ వెళ్ళాడట. వద్దు అనుకున్నా కారు ఎక్కించి రిసార్ట్ తీసుకెళ్లాడంట. అమ్మా రిసార్ట్ తీసుకెళ్లాడు. బఫర్ అవుతుంది ఇప్పుడు బఫర్ అవట్లేదు ఇక్కడ హాట్స్పాట్ ఆఫ్ చేసింది. రిసార్ట్ వరకు వెళ్ళిందిగా, రిసార్ట్ నుంచి ఏమైంది తెలుసుకుని నాకు అప్పుడు ఆఫ్ అవుద్దా. రిసార్ట్ తీసుకెళ్లాడట. రిసార్ట్ తీసుకెళ్లిన తర్వాత అక్కడ గోవాలో ఫేమస్ అయిన లస్సీ ఇప్పించాడట. ఆ లస్సీ తాగానే తనకి ఎంతో సుఖంగా ఉందని హీరోయిన్ చెప్పుకుంటూ వచ్చింది. తర్వాత కొన్ని షాకింగ్ నిజాలు ఉంటాయి. ఏంటి తెలుసా షాకింగ్ నిజాలు? యాంకర్ రవి యాంకర్ కాకముందు ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు. అది ఎక్కడో పటాస్ లో ఏదో స్కిట్ చేసేటప్పుడు ఇట్లుంటా ఆ పిక్చర్ పెడతాడు. యాంకర్ రవి ఇప్పుడు హీరో వైపు తన తొలి అడుగులు వేస్తున్నాడు. అలాంటి యాంకర్ రవి హీరో కాకముందు ఏం చేశాడు తెలుసా? తెలిస్తే షాక్ అయిపోతారు. చూస్తూ ఉండండి. మళ్ళీ అక్కడ బఫర్ అవుతుంది. టింగు అమ్మ యాంకర్ రవి ఏం చేశాడు, మనం యాంకర్ అవ్వాలంటే అదే చెయ్యలేము. అప్పుడు బఫర్ ఆగుతుంది. యాంకర్ రవి ఈ మధ్య ఒక ప్రముఖ టీవీ ఛానల్లో ఇలా మాట్లాడుతూ ఇంటర్వ్యూలు ఇలా అన్నాడు. ఆ అన్ని ముక్కేస్తారు. నాకు చెడ్డీలు ఉతుకోవడానికి టైం లేదండి, నాకు చెడ్డీలు ఉతుకోవడానికి టైం లేదండి, నాకు చెడ్డీలు ఉతుకోవడానికి టైం లేదండి, నాకు చెడ్డీలు ఉతుకోవడానికి టైం లేదు. ఒక్క ముక్కేసి చూసారా ఏమన్నారో? చెడ్డీలు ఉతుకోవడానికి టైం లేదట. అంటే ఇప్పుడు టైం లేదంటే బహుశా అప్పుడు ఉండొచ్చేమో. అంటే యాంకర్ ఆకు నువ్వు ఉతికేవాడేమో, మీరు కూడా ఉతికేసుకుంటే యాంకర్ అవ్వచ్చు. కమాన్. ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి చెడ్డీ ఛానల్. మరి ఎలా ఎత్తారంటే బాత్రూంలో వాటర్ రావద్దని బ్రేకింగ్ న్యూస్ వచ్చే టైప్. ఇంకోటన్నా మరి డీప్కి వెళ్ళిపోతారు కొంతమంది. ఆ హీరోయిన్ బయటకు వెళ్ళినప్పుడు అది వేసుకోదట. అలా ఉన్నప్పుడు ఏమన్నా ఎవడో ఓపెన్ చేయకుండా ఉంటాడా? అది పెద్ద అక్షరాలతో రాస్తాడు, అది వేసుకోదట. అమ్మా ఏంటి నెట్ బ్యాన్స్ రాకుండా వేసుకుంటారు మామూలు మహాలంలా ఎంత ఓపెన్ చేస్తారు. ఈ మధ్య హీరోయిన్లు అన్ని ఓపెన్ గా బయట పెట్టేస్తున్నారు. మన ప్రముఖ హీరోయిన్ ఈ మధ్య ఒక విమానాశ్రయంలో వచ్చి ఎయిర్పోర్ట్ లో ఆపితే ఆమె విధంగా చెప్పుకొచ్చింది. నేను బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మేకప్ వేసుకున్నానని కట్టుదిట్టంగా చెప్పింది. ఆమె మేకప్ వేసుకోదు. వీడేమో ఏదో వేసుకోదాటని రాత్రు, మనోళ్ళేమో ఏదో ఉందని చదివేస్తుంటారు. పైన విమానం ఎగురుతుందంటే వెనకాల పారాచూట్ తగిలించడం అనే టైపాలు. కొందరు మామూలు మా చిన్న యాదమరాజు సంపాదించడం తెలిస్తే షాక్ అవుతారు. ఆడి సంపాదన ఆడిగే తెలియపోయా. షాక్ అయ్యేంత సంపాదన ఉంటా, పెట్రోల్ కొట్టే సంపాదన లేదు ఆడికి. న్యూస్ ఎలా రాస్తారంటే అరే చేతుకుని వాచ్ పోయిందని రాయంటారంటే ముట్టుకుని చెడ్డి కూడా జారిపోయిందని రాసే టైప్. నెక్స్ట్ ఇంకా మంచి ఇంకోటి, మగాళ్ళు ఈ రసం తాగితే మంచం ఎరగొడతారట. అమ్మ ఏంటిది, ఏ రసం ఇది, ఏ రసం ఓపెన్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే లోపలికి వెళ్ళిన తర్వాత కళామందిర్ శారీస్ కొన్నాడు ఒకటి ఉంచుతాం. అంటే అది చూసి ఓపెన్ చేసేయాలి అంతే. బయటకు వచ్చి క్యాడ్బరీ డైరీ మిల్క్ కొనండి 2 షాట్లు ₹1. ఎంత దారుణం రాస్తారంటన్నా, డైరీ మిల్క్ ఎలాగో రావు, గేదెకి డైరీస్ మిల్క్ తీస్తే డైరీ మిల్క్ వస్తాయని చెప్పే రకం. ఇప్పుడు వచ్చేస్తున్నారు యాదమ్మ రాజు.
మిరా మిరా మీసం మిరా మిరా మీసం మిరా మిరా మీసం మెలి తిప్పుతాడు జనం కోసం. మామూలుగా అన్నం కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఒక తీరు ఉంటారు, ఒక్కొక్కరు ఉన్నప్పుడు ఒక్కొక్కలా బిహేవ్ చేస్తాం. ఇప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తాం చూపిస్తాను. మామూలుగా బాయ్స్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు అరే మామ దారా తిందామా అంటే వద్దురా తినను నేను, నాకు ఆకలి లేదురా మామ, అబ్బాయి తిందామా అంటే కూర్చుంటారు. అందరు కూర్చొని వీళ్ళు ఏం చేస్తారు, ఎవరైనా అమ్మాయిలు చుట్టాలు ఉన్నారు అనుకో, అమ్మాయిలు గిమ్మలు కనిపించారు అనుకో, ఈ చేయి గోర్లు గిట్లా అంటాయి, అట్లా తింటారు. ఎక్కువ తినందా నేను ఎక్కువ తిన్నాను కూడా ఇంత తింటాడు. ఇంటి పోయినా ఎట్లా తింటాడు తెలుసా, అమ్మా ఆ పప్పు అన్నం తీసుకురా జల్దీ, ప్లేట్ పెట్టి జల్దీ పెట్టు, ఇంత అన్నం వేసుకుంటాడు, ఇంత ఇంత పప్పు పోసుకుంటాడు, ఇట్లా విసుకుతుంటాడు కానీ అన్నంని మొత్తం కాకుంటాడు, అది అట్లా తింటాడు. అది మొత్తం అన్ని ఒకటేసారి కలుపుకుందాం. కొంతమంది ఇట్లా తింటారు, ఏం పైన చూపిస్తాడు ఆడు. ఇంకా ఇట్లా ఆడుతుంటాడు. ఇప్పుడు చికెన్ ఫ్రెండ్స్ తోటి ఉన్నప్పుడు ఎట్లా తింటాడు అన్న, చికెన్ వేసిన అనుకో ఆడు సాడరా ఎక్కువ తిన నేను ఇంతే తింటా, ఈ 2 ఏళ్ళు లెగ్ పీస్ ఉంటాయి అన్న, లెగ్ పీస్ ఇట్లా తింటాడు ఆడు, అందరు ముంగట ఇట్లా తింటాడు. తినరా బొక్క పట్టుకొని తినరా అంటే లేదా ఇంతే తింటా నేను, చాలు నాకు. ఎవరు చూడకపోయినా అనుకో నల్ల బొక్క వేసినప్పుడు అరే నల్లి బొక్క తినరా అంటే పండ్లు పుచ్చిపోయిందిరా తినను నేను. అది అరే ఒక్క నిమిషం పిలిచి ఆడబోతాడు ఆడు, ఏదిరా బొక్కేదిరా పిల్లి వేసినారా పిల్లికి వేసేసిన మళ్ళీ ఆటో అని మాట ఇట్లా ఏరా అయ్యా నీ ఇంట్లోకి ఉన్నట్టు చేస్తున్నావు. అమ్మాయిలన్నా ఎటన్నా పోయిరా అనుకో చుట్టాలు దిక్కు, అన్నం తినమ్మా రా కూర్చోండి, లేదంటే నేను తినేయాలి ఒక్క పొద్దు నేను తిన్నా, లేదమ్మా పర్లా కూర్చో దా కూర్చో తిను కూర్చుంటాడు. కూర్చొని అనుకున్న తీసుకు కూర్చుంటాడు. అబ్బో వీళ్ళు ఇంకా తెలియమవుతారు, వాళ్ళు ఏళ్ళ కంటే వీళ్ళు గొర్రె గిట్లా అంటారు. ఇట్లనే రెండే మెతుకులు తింటారు. చికెన్ వేయాలమ్మా వద్దంటే అస్సలు తినా నేను చికెన్, అబ్బా 2 ఏరి అస్సలు తినా 2 ఏరి. కొంతమంది తొండ చేతులు ఉంటారు, వీళ్ళు ఎట్లా తింటారు, అమ్మా జల్దీ ప్లేట్ మొత్తం. ఇంకో కొంతమంది ఏం చేస్తారు కదా సార్, మొత్తం నున్న దాన్ని ప్లేట్నే ఇట్లా అబ్బా మస్తు వండినా అమ్మా, ఈ ఏళ్ళ కంటే అబ్బా ఎంత మంచిగా వండినా అమ్మా నువ్వు అయితే మస్తు వండినా మొత్తం. ఏదే అన్నం మొత్తం చేసిన ఒక ప్లేట్ గిట్ల అడి చేసిన చూసుకో. ఇంకొంతమంది ఉంటారు లవర్స్ తోటి పోయినప్పుడు వీళ్ళు ఎట్లా యాక్టింగ్ చేస్తారు తెలుసా బాయ్స్, లేక పిజ్జా ఆటో ఇటో పోతారు, వీళ్ళు ఎప్పుడు నూడిల్స్ తినరు, పోగానే వీళ్ళు ఎట్లా చేస్తారు, బేబీ కూసా బేబీ అన్న లవర్ తెస్తుంది, ఇదేం రా పోయి గిట్లు స్పూను ఇట్లా ఉంటుంది అన్న స్పూను ఇట్లా అంటుంటాడు ఆడు, ఫోక్ స్పూన్ స్పోక్ స్పూన్ ఇట్లా అంటుంటాడు, మొత్తం జారిపోతుంటది. ఇదేం రా పోయి మొత్తం జారిపోతుంది, తిను బేబీ నువ్వు తిను బేబీ అని చూసుకుంటే తిందామా, మొత్తం జారిపోతుంటది. ఇట్లా ఇంత పెద్ద తిని ఆర్డర్ ఇచ్చినాం, స్పూన్ లేదు 60 మొత్తం ఇరిగిపోయింది ఇచ్చినా, అది అట్లనే ఉంటుంది. కాదు బేబీ నాకు తెలిసి ఇది ఇట్లా ఉంటుంది, కాకపోతే ఇక్కడ మైలాంటింది అందుకని వేరేది తెమ్మంటున్నా, ఇది కవర్ చేసుకుంటే తర్వాత తిను 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 ఇజ్జత్ తీస్తుందిరా బాయ్. ఇప్పుడు ఏంది ఇవి చూడు అగో ఎంకలు చూడు ఎంకలు ఏమరా బాయ్ ఎలుకలు తిరుగుతున్నట్టుండే ఇక్కడ, ఎలుకలు తిరుగుతున్నాయి బేబీ మస్తు నూడిల్స్ మస్తుంది అంటాడు, ఇంకా తింటుంటాడు. అది చూడం బేబీ పిలుస్తుంది నాడు ఇడికెళ్ళి ఇట్లా పెడతాడా, ఎలుకలు తిరుగుతున్నాయి బేబీ ఈడ దమాక్ ఖరాబ్ అవుతుంది, తిన్నావు బేబీ మస్తుంది కిరాకుంది. ఇంకా ఏమో బర్గర్ తిన్నాందా, అదేంది అదే బర్గర్ డబుల్ రోటీ అని కూడా పోతాడు, తిను బేబీ అంటాడు, ఇట్లా తింటుంటాడు మొత్తం అంటది బేబీ మొత్తం అంటే నేను నాకుతావని అట్లా పెట్టుకున్నాను నేను. ఇట్లా కొంతమంది ఉంటారు. సూపర్. తిండి గురించి కంటెంట్ చేస్తావు కాబట్టి ఇప్పుడు రాజుగాడు మీ మమ్మీ నువ్వు పోరడివి,
కొంచెం అయ్య పొలుకొచ్చు కొత్త బిడ్డ మమ్మీ కొంచెం తిను అగో 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 బూచోడు అగో 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 బూచోడు పట్టిస్తా మళ్ళా తింటా బూచోడా మావుడు మంచోడు సరేనా Okay. తింటుండు అన్నం తింటుండు ఇగో తిను నేను తిన్నా ఎందుకు బేబీ బాలేదా బాలే ఇటు చూడు ఎత్తుకోవాలనా దా 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 అన్నం తిను సరేనా గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి గో పండుకోకపోయినా అనుకో గో మీ అయ్యకి ఇంకో పిండి చేస్తాం అలా పండుకో లేవకో ఏమే బయట దోమలు కలుస్తున్నాయి రా. వస్తున్నా 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 బిడ్డ ఏమైంది బిడ్డ పండుకో వస్తా నేను బయట హోటల్కి పోవాలనా. పొరడు సతాయిస్తుండు దిష్టి తగినట్టుండి దిష్టి తీసి వస్తా ఒర్రకు నీ ఒర్రుకెళ్ళి వేస్తున్నా పోని బిడ్డ పోని పోని నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు ఇక్కడే ఉండు మమ్మీ ఇక్కడ ఉంటామ్మా నువ్వు చెవులు మూసుకొని వానుకో దూది పెట్టాను చెవుల వస్తాయి రాలే. ఇట్లా చేసినావు అనుకో ఇంకో మొగం తెచ్చుకుంటా మళ్ళీ రావే. ఏది నీ లొల్లి అప్పుడు ఆగవా ఆగమైతావు నేను పండ పెడతా కదా, నేను పండ పెడతా. జల్దిరా నాకు అమ్మాయి కావాలి నువ్వు వద్దు బా మొత్తం కాటర్ పట్టించేసిన ఇప్పుడు ఎట్లా ఎత్తలో మరి ఈ రోజు జరిగిన పంచపరాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది శ్రీదేవి అండ్ వెంకటేశ్వర రెడ్డి. నేత చీర కట్టుకొచ్చి ఓ నాయిక సిలకలాగా నవ్వుతుంటే ఓ నాయిక మీసమెగిరి కన్ను కొట్టే చూసారు కదా ఈ రోజు కథలంటాలు, రేపు ఖతర్నాక్ గాలు రాబోతున్నారు. చూస్తూనే ఉండండి. స్వడాస్పుల్ చూపిందా